హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. సో మరి ఈ సర్వే కూడా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి అయితే ప్రారంభమైందండి. సో మరి ఈ సర్వే ఎవరు చేసుకోవాలి, దీనికి ఏమేమి డీటెయిల్స్ ఉండాలి, సో మరి ఎలా చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. సో మరి ఈ సర్వే ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఎస్ఎస్సి అంటే 10th క్లాసు, ఐటీఐ, డిప్లొమా, అలాగే మనకి డిగ్రీ, ఇంజనీరింగు ఇలా చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ సర్వే అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో దీని యొక్క ఉపయోగాలు ఏంటి అనేది కూడా నేను చెప్తాను. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి ఈ సర్వే అనేది గ్రామ వార్డు సచివాలయం యొక్క సిబ్బంది జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయ్ యాప్, మొబైల్ యాప్లో చేయాల్సి ఉంటుంది. సో మరి మనకి సర్వే ప్రారంభానికి ఆ వ్యక్తి యొక్క ఓటీపీ లేదా ఫేస్ లేదా బయోమెట్రిక్ ద్వారా చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరి పేరు మీద సర్వే చేస్తున్నారో ఆ వ్యక్తి యొక్క మొబైల్కి వచ్చిన ఓటీపీ కానీ, లేదంటే ఫేస్ ద్వారా కానీ, లేదా బయోమెట్రిక్ ద్వారా కానీ ఈ సర్వే కంప్లీట్ చేస్తారు. సో మరి మీరు అందుబాటులో లేకపోతే ఓటీపీ అయినా సచివాలయ ఎంప్లాయీస్ అడిగిన వెంటనే చెప్పేస్తే మీకు సర్వే అనేది కంప్లీట్ అవుతుంది. అలాగే వాళ్ళు అడిగిన డీటెయిల్స్ కూడా చెప్పాలి. మనకి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అలాగే మెయిల్ ఐడికి కూడా ఓటీపీ వస్తుంది. అలాగే మీరేం చదువుకున్నారో కూడా దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలి. అలాగే ఏ సంవత్సరం చదివారో అది కూడా ఉండాలి. అలాగే మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో అది కూడా వాళ్ళు అడుగుతారు, అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏం చదివారు, ఎక్కడ చదివారు, ఇలాంటి వివరాలన్నీ కూడా అక్కడ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు ముందుగానే రెడీ చేసుకుంటే సర్వే అనేది కంప్లీట్ చేసుకోవడం ఈజీ అవుతుందన్నమాట. సో మరి తర్వాత మనకి తెలిసిన భాషలు అన్నీ, మనకి ఎన్ని భాషలు తెలుసు ఏమిటి అనేది కూడా అడుగుతారు. అలాగే విద్యార్హత ఏమిటి అని అడుగుతారు. విద్యార్హతలో స్పెషలైజేషన్ ఏమిటి, అలాగే వచ్చిన మార్కులు లేదా జీపీఏ ఎంత, ఏ సంవత్సరం పాస్ అయ్యారు, అలాగే పాస్ అయినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్ ఫోటో అప్లోడ్ కూడా చేయాల్సి ఉంటుంది. బయట ఉంటే ఫోటో తీసి మీరు అప్లోడ్ చేయవచ్చు. మీ సర్టిఫికేట్ అక్కడ ఉంటే మీరు అప్లోడ్ చేయొచ్చు, లేదంటే మీ మొబైల్లో ఉన్నా కూడా ఆ ఫోటో ద్వారా అయినా సరే మీరు అప్లోడ్ చేయొచ్చు అన్నమాట. అలాగే ఎక్కడ చదువుకున్నారు, లొకేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర క్వాలిఫికేషన్ అంటే విద్యార్హతలు ఉంటే వాటిని కూడా నమోదు చేయవచ్చు. అలాగే మరలా పై వివరాలన్నీ కూడా అడుగుతారు. అంటే సెకండ్ టైం కూడా అవన్నీ అడుగుతారు. 2 times ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ యొక్క వివరాలను కూడా మనకు అవసరమైతే ఎంటర్ చేయాల్సి ఉండొచ్చండి. అలాగే ఈ సర్వేను చాలా సీరియస్గా తీసుకొని ఎవరైతే వివరాలు సరిగ్గా అప్లోడ్ చేస్తారో, ఎవరి వివరాలు అయితే సరిగ్గా ఉంటాయో వారికి ప్రభుత్వం నేరుగా వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి అవకాశాన్ని కల్పించే అవకాశం ఉంది. కాబట్టి సర్వే చేస్తున్నవారు మరియు చేయించుకుంటున్నవారు ఇద్దరూ కూడా జాగ్రత్త పడి దగ్గరగా ఉండి ఈ యొక్క సర్వేను చేసుకున్నట్లయితే భవిష్యత్తులో ప్రభుత్వం కల్పించబోయే ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఇంటి వద్ద నుండే మీరు పనిచేసుకునే విషయంలో ప్రభుత్వం ఏదైనా అవకాశం కల్పిస్తే మీరు ఇంటి నుండే వర్క్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది ఎవరైతే 10th నుంచి ఆ పై చదువులు ఎవరైనా చదివిన వారు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది చేసుకోవాలి. సో మినిమం 10th క్లాసు ఉన్న వాళ్ళ నుంచి మిగతా ఏ స్టడీ అయినా సరే వాళ్ళందరూ కూడా ఈ సర్వే చేసుకుంటే భవిష్యత్తులో ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది మనకి గవర్నమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వే చేసేటప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా సచివాలయం సిబ్బందికి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మనకి ఈ సర్వే అనేది మన మొబైల్లో చేసుకోవచ్చా అంటే లేదు, ప్రస్తుతానికి గ్రామ వార్డు సచివాలయంలో ఎంప్లాయీస్ లాగిన్లో మాత్రమే ఇచ్చారు. మీరు ఓన్గా చేసుకునే అవకాశం ఏమైనా ఉంటే మాత్రం దానికి సంబంధించిన అప్డేట్ కూడా నేను వెంటనే షేర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.